హలో అందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మా తమ్ముడికి అయితే స్కూల్లో బుక్స్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఈరోజు అట్ల వేద్దామని చెప్పి తీస్తున్నాం అనమాట. ఈ బుక్స్ మేము ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుండి మా తమ్ముడు అయితే అసలు ఎప్పుడు అట్ల వేస్తారు, నేను ఎప్పుడు తీసుకెళ్ళాలని చెప్పి తెగ కంగారు పడిపోయాడు. ఇక ఈరోజు అయితే వేద్దామని చెప్పి నేను మా అమ్మ కలిసి స్టార్ట్ చేసాము. అట్లు కూడా వాళ్ళే ఇచ్చేస్తారనమాట. వాళ్ళ స్కూల్ నేమ్ ప్రింట్ చేసేసి ఇలా అట్లు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు, మనం ఇలా వేసేసుకోవడమే. మా తమ్ముడికే కాదు, స్కూల్ డేస్లో ఎగ్జైట్మెంట్ ఎవరికైనా ఇలానే ఉంటుంది. బుక్స్ కొనుక్కునే వరకు ఒక కంగారు, వాటికి అట్లా వేసుకొని స్కూల్కి పట్టుకెళ్ళే వరకు ఒక కంగారు. కొత్త బుక్స్ స్మెల్ భలే ఉంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కష్టపడి నేను మా అమ్మ బుక్స్కి అట్లా వేస్తుంటే మా తమ్ముడు పక్కన కూర్చొని అలా వేయొద్దు ఇలా వేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. నలిగిపోతాయి జాగ్రత్తగా వేయమని చెప్తున్నాడు. కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా, బుక్స్ కొన్న స్టార్టింగ్లో ఎవరైనా ఇలానే ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మా తమ్ముడు అయితే. ఒక 1 మంత్ తర్వాత చూడాలి బుక్స్ ఎలా పడితే అలా ఉంటాయి. మొత్తం అన్ని బుక్స్కి అట్లయితే వేసేస్తున్నాము. మా చిన్నప్పుడు మేమైతే బుక్స్కి స్టిక్కర్స్ కూడా అంటించుకునే వాళ్ళం అనమాట. మొత్తం బుక్స్ అన్నింటికి అట్లయితే వేసేసాము. మా తమ్ముడు కంగారు చూడండి, మొత్తం బ్యాగ్లో అన్నీ తీసేస్తున్నాడు అనమాట, ఇవన్నీ పెట్టుకోవడం కోసం అని చెప్పి. మొత్తం అన్నింటికి వేసేసాము. మా అమ్మ అయితే మొత్తం నీట్గా సెట్ చేస్తున్నారు. బుక్స్కి అట్లయితే వేసేసాము, కానీ మొత్తం ఇల్లంతా ఎలా పడితే అలా అయిపోయింది. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునమాట టాటా.